ఆ, నేను చెప్పే స్టోరీయే నిజమయ్యి దానివల్ల సినిమాకి ఇంపాక్ట్ పడుతుంది అంటే నేను ఎక్కడో ఉండాల్సిన భయ్యా. ఏంది గెస్సింగ్ చేయడం కూడా తప్పు అయిపోయిందా? ఇప్పుడు గెస్సింగ్ లేకుండా థియేటర్లోనే శవాలు డైరెక్ట్. సినిమాలో 4 పాటలు 3 పాటలు రిలీజ్ అయితే ఏదో ఒక్కటన్నా యావరేజ్ అనిపించాలి కదరా. అన్ని బాగున్నాయి అనిపిస్తాయి ఏంటి మనకి? నా ఐడియా ఏంటి అంటే మనందరం కలిసి నెక్స్ట్ వీక్ రిలీజ్ అవ్వబోయే సినిమాలకి ఈ వీక్ ఈ సండేనే స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుంది అనేది నా ఐడియా. సో ప్రస్తుతానికి ఓజీ ఈజ్ రిలీజింగ్ ఆన్ దిస్ వెన్స్డే కాబట్టి మనం ఇవాళ సండే కూర్చొని అలా కాల్లో ముచ్చట్లు పెట్టుకుంటూ వై డోంట్ వి రైట్ ద స్టోరీ ఆఫ్ ఓజీ అండ్ గెస్ ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆర్ నాట్. మనకున్న హైప్తో ఓజీ సినిమా స్టోరీ రాసేద్దామా? ఫోన్ చేయండి, ఫోన్ చేసేసి మాకు చెప్పండి ఐడియాస్, నేను అవి డిస్కస్ చేస్తాను. ఈ గ్యాప్లో మనము లెట్స్ ప్లే సమ్ క్రేజీ సాంగ్స్. ఓ వాట్సాప్ డలాస్పురం. ఎస్, నాకు కొంతమంది కాలర్స్ క్యాచ్ చేశారండి, నేను చెప్పిన కాన్సెప్ట్ క్యాచ్ చేశారు. సో ఓజీ స్టోరీ ఎలా ఉండబోతుంది మనమే ఊహించుకొని బిల్డ్ చేద్దామని అంటే సుధీర్ గారు కాల్ చేశారండి. ఫస్ట్ ఆయన గురించి మాట్లాడదాం. సుధీర్ గారు కాల్ చేసి హీ సెడ్ కొంచెం పంజా షేడ్స్ వస్తున్నాయి బ్రో, పంజా షేడ్స్లో అంటే లైన్ అలానే ఉండబోతుంది అనుకుంటా అని అన్నారు. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ పంజా షేడ్స్ అలానే వస్తాయి అంటే నేను ఎందుకో కన్విన్సింగ్గా లేదు. అంటే డేవిడ్ బాయ్ కడప దగ్గరికి వెళ్తాడు అంటే ఎందుకో కన్విన్సింగ్గా లేదురా అన్నట్టు. ఐ మీన్ ఉంది అంటే నాకు పంజాబ్ వైబ్స్ వస్తున్నాయి. గ్యాంగ్స్టర్ అనే ఆస్పెక్ట్, ముంబై అనే ఆస్పెక్ట్ కొంచెం మనకి పంజాబ్ వైబ్స్ రావచ్చు. బట్ నేను అన్వీల్ చేస్తా బ్రో. ఓజీ అదే ఈ ఓజీ అంటే ఓజస్ గంభీరా అనే దానిలో ఎక్కడో డైరెక్టర్ చెప్పారు ఓజస్ ఇస్ ది ఓజస్ అనే గురువు పేరంట, గంభీర అనేది మన పవన్ కళ్యాణ్ గారి పేరంట. సో ఎందుకో చిన్నప్పుడే అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఒక ఓజస్ అనే ఒక గురువు దగ్గరికి ఒక జపనీస్ పెద్ద దిక్కు టైప్ దగ్గరికి వెళ్ళి ఈయనలో జాపనీస్ సమురాయ్ క్వాలిటీస్ అన్నీ నింపి అలా ట్రైన్ చేస్తే దాని బేస్ లైన్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ మోరల్స్, ఆ ఎథిక్స్, ఆ సమురాయ్ ప్రిన్సిపల్స్ అన్నీ పవన్ కళ్యాణ్ గారు త్రూ అవుట్ హిజ్ జర్నీ క్యారీ చేస్తే ఈ సినిమాలో ఓజస్ గంభీరా అనే మనిషి క్యారీ చేస్తే బికాస్ ఆఫ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ హిజ్ గురు, మెంటార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేస్తే ఆ మధ్యలో వచ్చే హర్డిల్సే ఈ సినిమా స్టోరీకి బేస్ లైన్. అండ్ అందుకే చాలా జపనీస్ వాడుతున్నారేమో అని నా ఫీలింగ్. సో దీని మీద మీ ఫీలింగ్స్ ఏంటో నాకు చెప్పండి. అండ్ సుధీర్ గారి కోరిక మేరకు ఓజీ నుంచి ఒక పాట. ఇప్పటిదాకా సువ్వి బాగా ఎంజాయ్ చేశాం కాబట్టి నేను కూడా మధ్యలో మైక్ ఆఫ్ చేసి పాడాను. నా గొంతుందుకులే. నేనేమంటానంటే సో అంటే చిన్నప్పటి నుంచి అనివార్య కారణాలతో జపాన్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ఆ మోరల్స్ని వాటిని తీసుకొచ్చి ఈ గంభీర అనే మనిషి పేరు వెనకాల తన గురువు పేరు పెట్టుకొని ఓజస్ గంభీర ఓజీ అనే మనిషి ముంబైలో ఒక పర్టిక్యులర్ స్లమ్ లాంటి దానికి హీఈస్ ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అంటే ఆయన ఒక పెద్ద దిక్కులాగా ఉంటూ అలా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి వాళ్ళకి హీరో అవుతాడు. అదే పాయింట్ ఆఫ్ టైంలో ఒకళ్ళకి హీరో అవుతుంటే ఇంకోళ్ళకి మనం విలన్స్ అవుతాం కాబట్టి ఆయనకు శత్రువులు పెరుగుతుంటారు. ఈ ఒక పాయింట్ వస్తుంది వేర్ హీ విల్ హ్యావ్ టు లీవ్ ద మాఫియా. అంటే ఆ ఏరియాను వదిలేయాల్సిన పాయింట్ ఒకటి వస్తుంది. బికాజ్ అన్నీ బాగుండి ఇంకా నా అవసరం ఏముంది, నాకు పర్సనల్ లైఫ్ ఉంది కదరా అని చెప్పి హీరోయిన్ని పెళ్లి చేసుకొని వేరే దూరంగా వెళ్ళిపోవడము, లేదంటే హీరోయిన్కి తన గురించి పాస్ట్ గురించి తెలియదు కాబట్టి ఫర్ అ బెటర్ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్ అందరికీ దూరంగా వెళ్ళి బతికేయడం వల్లను ఆయన దూరంగా వెళ్ళిపోతారనమాట ఈ ముంబై మాఫియాకి వీటన్నిటికీ అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? అసలు సుజీత్ గారికి ఏమనిపిస్తుందో నాకైతే క్లారిటీ లేదు. 24th మన టైంకి 25th ఇండియాలో వచ్చేస్తుంది. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాము, చిన్నప్పుడు జపాన్కి వెళ్ళి వాళ్ళ గురువు ఇంపాక్ట్ ఎక్కువ ఉండేసరికి అన్ని కరెక్ట్ పనులు చేస్తూ మోరలీ కరెక్ట్ ఉన్న మన గంభీర గురుగారి పేరు పెట్టుకొని ఓజస్ గంభీర అయిపోయి ఆయన ముంబైలో ఒక పర్టికులర్ ఏరియాకి హీఈస్ ద సేవియర్, హీఈస్ ది హీరో అన్నప్పుడు హీరోకి విలన్స్ ఉండాలి కాబట్టి శత్రువులు వస్తారు కాబట్టి ఈ శత్రువులందరితో తను పోరాడుతూ ఇంకా దెర్ ఇస్ అ పాయింట్ వేర్ అరే ఇంకా మనం రిలాక్స్డ్ రా అని నాకు అనిపిస్తుంది. ఆయన కూడా లవ్ లైఫ్ దొరికేసి ఆమెకి ఈయన గురించి మొత్తం తెలియకుండా ఈ యాక్షన్ పార్ట్, ఈ జపాన్ పార్ట్ దాచిపెట్టేసి ఆమె దగ్గర నుంచి
he lives a peaceful life and he is forced to come back because of the same people. ఈయనని నమ్మిన జనానికి మళ్ళీ అన్యాయం జరుగుతుంటే ఒక పాయింట్ ఆఫ్ టైం అయ్యాక, ఒక 10 ఏళ్ళు అయ్యాకో 5 ఏళ్ళు అయ్యాకో, హీ ఈజ్ ఫోర్స్డ్ టు కమ్ బ్యాక్. అండ్ ఈ ప్రాసెస్లో ఈయన గతాన్ని సీక్రెట్గా పెట్టిన ఈయన భార్య దగ్గర గతం ఓపెన్ అప్ అయిపోయి తనలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది ఇంటర్వెల్ పాయింట్ అని నేను అనుకుంటున్నా. మరి వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, సుజీత్ గారు ఏమనుకుంటున్నారు అన్నది నాకు తెలియదు. బికాజ్ నేనెవరిని బ్రో, నేను జస్ట్ ఊహాతీతం. అండ్ నేను ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేది కూడా, ఇప్పుడు రేడియోలో కూర్చొని మీ అందరికీ నాకు ఫోన్ చేయండి మనం డిస్కస్ చేద్దాం స్టోరీ అని చెప్పేది కూడా మనలో క్రియేటివ్ బ్రెయిన్ని కొంచెం ఎంగేజ్ చేద్దామని బ్రో, అంతే, అంతకంటే ఏమీ లేదు. అండ్ దిస్ విల్ హ్యాపెన్ ఫర్ ఆల్ ద మూవీస్. ఇంకా నుంచి వచ్చే ఎవ్రీ మూవీ పెద్ద హీరోలది. అండ్ కొంచెం పవర్ స్టార్ గారు మనకి ఎక్కడో చిన్నప్పటి నుంచి ఆయనకున్న ఆ క్రియేటివిటీ వల్ల మనకు చిన్నప్పటి నుంచి ఫేవరెట్ కాబట్టి. ఎందుకు ఫేవరెట్ అంటే నాకు హిందీ పాటలు తెలుగు సినిమాలో పెడతారని తెలియదు. ఖుషి సినిమాలో ఆ పాటినే వరకు, బాలు సినిమాలో హట్ హట్ జానీ అనేంత వరకు, యూనో ఇంగ్లీష్ పాటలు వస్తాయి, ర్యాప్ సాంగ్స్ వస్తాయి. జానీ అనేది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్. సో ఆయన ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే చాలా ఎక్స్పెరిమెంటల్గా గిట్టి సినిమాలు దింపారు. ఇప్పుడు ఇంట్రెస్ట్తో చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. అండ్ మనకు సినిమాలంటే ఇష్టం కాబట్టి బాగుంటుంది అనే ఫీలింగ్ అండి, అంతే. నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగిడినా ఏం చేసినా ఏమీ రాదు. ఓ సినిమా పిచ్చోడు టాకింగ్ అబౌట్ ఓజీ అనే సినిమా, ఓకేనా? ఎస్, ఇప్పటిదాకా నేను చెప్పిన స్టోరీ మీకు అర్థమై ఉంటే కంటిన్యూ చేయడానికి నాకు థాట్స్ రావట్లేదు. ఇప్పటిదాకా మనము ఓజీ సినిమా స్టోరీ ఏమని చెప్పుకున్నాము, ఈయన వైఫ్ అనగా ప్రియాంక మోహన్ గారికి కూడా ఈయన పాస్ట్ గురించి తెలియదు. అండ్ ఆ పాస్ట్ గురించి తెలియకపోవడం వల్ల ఈయన హీ స్టేయింగ్ లో. బట్ ఈయన లేని టైం చూసి ఇమ్రాన్ హష్మి గారి క్యారెక్టర్ అక్కడ రూలింగ్ని మార్చేసి ఆయన దందా మొత్తం చేంజ్ చేసేసి హీస్ బీయింగ్ బ్రూటల్, హీస్ అటాకింగ్ ఓజీస్ మెన్ అండ్ ఓజీస్ పీపుల్ అన్న టైంలో దేవుడే కాపాడాలరా బాబు అనుకున్న మూమెంట్లో ఓజీ విల్ కమ్ బ్యాక్ అండ్ టేక్ రివెంజ్ అండ్ హీల్ సేవ్ హిజ్ ఓన్ పీపుల్. ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది స్టోరీ, కానీ దీనిలో చాలా లేయర్స్ ఉంటాయని, దీనిలో ఎందుకో ఒక హెవీ ఎమోషన్ ఉండబోతుంది. ఆ ఎమోషన్ ఇంకా ట్రైలర్ కూడా రాలేదు కాబట్టి నేను బయటికి తీసుకురాలేకపోతున్నాను అన్న పర్సనల్ ఫీలింగ్. ఆల్సో ఇందాకే శ్వేత గారు కాల్ చేశారు. ఆమె సినిమాలు చూసేదే తక్కువ అంట, ఒకప్పుడు బాగా చూసేవాళ్ళంట. బట్ ఓజీ సినిమాకి షీఈ్ వెరీ ఎక్సైటెడ్ అంట. అందుకే స్టోరీ ఏమన్నా ఇట్లా మీరు చెప్తారా, కాలర్స్ నుంచి ఏమైనా స్టోరీలు వస్తాయని అడిగితే నాకు అంత గెస్సింగ్ గేమ్స్ అవి ఇవి పెద్దగా నచ్చవు. నాకు లోపలికి వెళ్ళి థ్రిల్ అవ్వాలి సినిమా థియేటర్లోకి. అండ్ ఓజీ కంటెంట్ ఫస్ట్ డే నుంచి టీజర్స్ కానీ సాంగ్స్ కానీ చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయని చెప్పారు. అదండి కామన్ పీపుల్లో అది హైప్ అబౌట్ ఓజీ. నేను వెనక్కి వచ్చేసా. సో యా, మనకి ఇంకో 40-50 మినిట్స్ మిగిలింది. ఈ 40-50 మినిట్స్లో యూనో నాకు ఒక విషయం అర్థమైందండి. నేను ఈ స్టోరీ చెప్తుంటే నాకు ప్రణయ్ గారు కాల్ చేశారండి. ప్రణయ్ ఆయన కాల్ చేసి, బ్రో నువ్వు చెప్పిన స్టోరీ చాలా కన్విన్సింగ్ ఉంది, బట్ నాకు ఎందుకో హీరోయిన్కి అంత సింపుల్ క్యారెక్టర్ ఇవ్వరు, ఆమె కూడా విలన్స్ మనిషి ఏమో, ఈయన గురించి ఈయన పాస్ట్ గురించి తెలుసుకోవడానికి ఆమె ప్లాంట్ చేస్తారేమో అనిపించింది. అంటే ఇది మన ఎస్వి రంగారావు, రాఘగోపాలరావు టైప్ ఆఫ్ విలనిజం కాదు కదా, ఆర్ అట్లీస్ట్ పూరి జగన్నాథ్ గారు రాసే క్లైమాక్స్ ట్విస్టర్ లాగా ఉండవు కదా అని నా పర్సనల్ ఫీలింగ్. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ యువర్ క్రియేటివిటీ, బట్ అలా ఉండదేమో నా ఫీలింగ్. మీకేమనిపిస్తుందో నాకు ఫోన్ చేసి చెప్పండి. సరే, ఇది ఇప్పుడు నార్మల్ గ్యాంగ్స్టర్ డ్రామా. ఒకళ్ళేమో కొన్ని ఐడియాస్ ఇచ్చారు, శ్రీయారెడ్డి పవన్ కళ్యాణ్ గారి చెల్లెలు అని చెప్పి, ఇంకోళ్ళేమో ప్రియాంక అరుల్ మోహన్ చనిపోదు ఈ సినిమాలో లాగా, ఆమె మోసం చేస్తుంది, ఆమె విలన్స్ మనిషి అని ఒకళ్ళు, ఇంకోళ్ళేమో యూనో పంజాబ్ ఇట్లా మొత్తం పంజాబ్ వైబ్స్ వస్తున్నాయి అని. సో ఐ ఫీల్ ఇవన్నీ కలుపుకొని చూస్తే నేను ఇంతసేపు చెప్పిన స్టోరీయే బెటర్ అనిపిస్తుంది. బట్ ఐ టెల్ యూ వన్ థింగ్, మనం ఓజీ స్టోరీ ఎంత గెస్ కొట్టినా నాకు తట్టట్లేదు కాబట్టి ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సుజీత్ గారు సింపుల్ స్టోరీ లైన్ని కూడా ఎక్సలెంట్గా ఎగ్జిక్యూట్ చేస్తారని నా ఫీలింగ్. రన్ రాజా రన్ కానీ యూనో సాహో అయితే ఇట్ విల్ గో ఆన్ వన్ లైన్, తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి అప్పుడప్పుడు రాజు కూడా సేనాధిపతిగా రావాల్సి వస్తుంది అని. కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్లో నాకు ఆ సినిమాకి ఎందుకు ఫ్లాప్ టాక్ వచ్చిందో ఇవాళ దాకా అర్థం కాదు. అండ్ ఆ సినిమా రిలీజ్ అయ్యి కొన్ని రోజుల తర్వాత దాని గొప్పతనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలామంది వీడియోలు చేశారు. సో ఈ సినిమాకి అలా కాకుండా, అంటే నా భయం ఏంటంటే పంజా కూడా అప్పట్లో ఫ్లాప్ అయ్యి ఇప్పుడు చాలా మందికి ఫేవరెట్ సినిమా, సాహో కూడా అప్పుడు ఫ్లాప్ అయ్యి ఇప్పుడు చాలా మందికి ఫేవరెట్ సినిమా, టెక్నికలీ బ్రిలియంట్ సినిమా అంటారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చేది ఫస్ట్ డే నుంచి హిట్ టాక్ రావాలి. బికాజ్ ఐ ఫీల్
ఐ పర్సనలీ ఫీల్ ఐఎమ్ నాట్ బ్రింగింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఆర్ ఎనీథింగ్ హియర్, బట్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి జస్ట్ టు రన్ ద పార్టీ ఆర్ జస్ట్ ఫర్ ద మనీ సేక్ ఆఫ్ ఇట్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారు అని చాలా మంది చాలా అంటూ ఉంటారు. ఐ ఫీల్ ఆయన ఇంట్రెస్ట్తో కరెక్ట్గా సినిమా చేస్తే బ్లాక్ బస్టర్స్ పడ్డాయండి. ఆయన గనక మనసు పెట్టి ఇప్పుడు ఒక ఖుషి లాగనో, తమ్ముడు లాగనో, బద్రీ లాగనో, ఒక ఆయన మనసు పెట్టి జానీ లాగనో చేస్తే ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఫీలింగ్. ఆయన ఈ సినిమాకి పెట్టారు బికాజ్ ఆ జాపనీస్లో చెప్పిన వాషియో వాషి అని కానీ ఆయన ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ కటానా పట్టుకొని రావటం కానీ ఇవన్నీ కొంచెం ఆయన చాలా ఇంట్రెస్టెడ్గా చేస్తున్నారంటే సినిమాలో ఉంది ఉంది. ఏంది గెస్సింగ్ చేయడం కూడా తప్పు అయిపోయిందా ఇప్పుడు? గెస్సింగ్ లేకుండా థియేటర్లోనే శవాలు డైరెక్ట్. అదే నేనేం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాక చెప్దాం అనుకుంటున్నాను మా వైఫ్కి, ఇట్లా నాకేమన్నా అయితే మళ్ళీ పెళ్లి చేసుకోకు నువ్వు అని అని మళ్ళీ చెప్తాడు కదా. కానీ తమన్ దెబ్బకి సుజీత్ దెబ్బకి లేచేటట్టే ఉన్నాయి బ్రో. బాగుండాలి బ్రో సినిమా. అండ్ ఇవాళ మనం ఏం చేసినామంటే చాలా క్రియేటివ్గా ఫీల్ అయిపోయి ఓజీ సినిమా స్టోరీ ఏముండబోతుందని గెస్ చేసినాం. కొంతమంది ఫోన్ చేసి కొన్ని వరస్ట్ ఐడియాలు ఇచ్చారు, అంటే వరస్ట్ కాన్సెప్ట్లు చెప్పారు, హీరోయిన్ కూడా వెళ్ళనే అది ఇది అని. నేనేం చేశాను అంటే కొంతమంది కాల్స్ తీసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే డైరెక్ట్గా సినిమాకి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాము, పాటల మీద వైబ్ అవుతున్నాము, టీజర్ మీద ఇది అవుతున్నాము, ట్రైలర్ వస్తే బాగుంటుంది అని చెప్పి గెస్సింగ్ గేమ్స్ ఆపే భయ్యా అన్నారు. నేను ఆపేసిన, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆపేసిన. బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ తమన్ గారు ఇస్ ఆన్ అసలు హీ సెడ్ తమిళ్ వాళ్ళకి ఇది ఓజీ విల్ బి ది ఆన్సర్ ఫర్ తమిళ్ వాళ్ళు అని. ఎందుకంటే తమిళ్ మ్యూజిక్ ఈస్ గోయింగ్ ప్లేసెస్. ఈ మధ్య అనిరుద్ గారు గట్టిగా అటు ఇటు అసలు రప్ప కొడతా ఉన్నారు. ఆయనకి ఆన్సర్గా ధీటుగా ఓజీ అనే ఆల్బమ్ ఉంటుంది అని చెప్పి తమన్ గారు చెప్పారు. అండ్ ఇట్స్ బీన్ ప్రూవ్ టైమ్ అండ్ అగైన్. సినిమాలో 4 పాటలు 3 పాటలు రిలీజ్ అయితే ఏదో ఒకటన్నా యావరేజ్ అనిపించాలి కదరా, అన్ని బాగున్నాయి అనిపిస్తాయి ఏంటి మనకి? నేను చెప్పే స్టోరీయే నిజమయ్యి దానివల్ల సినిమాకి ఇంపాక్ట్ పడుతుంది అంటే నేను ఎక్కడో ఉండాల్సిన భయ్యా. నేను స్పాయిలర్ ఇచ్చేది ఏంటి? అదే ఇంకో జీత అయిపోతా నేను అదే. బట్ ఎస్, ఐ రియలీ లవ్డ్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ హౌ ఆల్ ద కాలర్స్ ఫోన్ చేసిన వాళ్ళు కొంతమంది చాలా లేకి ఐడియాలు ఇచ్చారులే, హీరోయినే మోసం చేస్తుంది అది ఇది అని. బట్ స్టిల్ ఓజీ సినిమా స్టోరీ ఏముండబోతుంది అని క్రియేటివ్గా ఆలోచించి క్రియేటివ్గా మాట్లాడారు అందరూ. కొంతమంది నన్ను ఎందుకురా మా సస్పెన్స్ తీసేస్తున్నావు అన్నారు. బట్ ఏంటి, నేను చెప్పిన స్టోరీ నిజం అవుద్దా అంటే ఏంటి, నాకు అంత రేంజ్ ఉందా అనే ఫీలింగ్ నాది. సో నేను అదే చెప్పా, నేను చెప్పిన స్టోరీయే సినిమాలో ఉందనుకోండి, ఆ సినిమా తర్వాత నేను కూడా సుజీత్ అంత పెద్ద డైరెక్టర్ అయిపోతానని ఆశీర్వదించండి. ఆల్సో ఎవరన్నా ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటుంటే నాకు మెసేజ్ చేయండి ప్లీజ్, ఓకేనా? షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్ కావాలి అని నేను కూడా అడుక్కుంటా, బికాజ్ ఐ ఆల్సో డూ షార్ట్ ఫిల్మ్స్. నాట్ అ ఫ్యాన్ ఆఫ్ పిఎస్పీకే. నేను ఇట్లా అంటే అందరు హీరోల్ని సమానంగా ఫాలో అవుతూ, కానీ కొంచెం ఎక్కడో మహేష్ బాబు గారు అంటే కొంచెం ఇష్టం ఉన్న మనిషిని నేను, అలాంటి వాడిని కాబట్టి నాకు సినిమా అంటే ఇష్టం కాబట్టి ఇవాళ ఇంత ఓజీ గురించి ఎక్సైటెడ్గా మాట్లాడాను నేను. సో ఎస్, ఓజీ ఈజ్ రిలీజింగ్ ఆన్ వెడ్నెస్డే మన టైంలో 24th అండ్ 25th ఇండియాలో. సో ఈ సినిమా హిట్ అయితే పవర్ స్టార్ గారికి ఒక పూర్వవైభవం. అండ్ ఆల్సో తెలుగు సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్లు ఈ ఇయర్ సరిగ్గా పడలేదు. అది పడితే పెద్ద హీరో సినిమా హిట్ ఒకటి పడితే ఇండస్ట్రీ కూడా కలకల్లాడిపోతూ ఉంటుందని నా ఫీలింగ్.